యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి రెజిన్ ఆర్ట్ బిజినెస్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఒకరు రిలాక్సేషన్ కోసం ఈ రెజిన్ ఆర్ట్ నేర్చుకుందాము అని వస్తే ఒక కమర్షియల్ పరంగా ఉపయోగపడిందని కొందరు చెప్తే, ఇంకొకరు నేను బిజినెస్ మొదలు పెట్టాలి, లేదు నేను చాలా రిలాక్స్గా ఉండాలి, కొంచెం వెకేషన్ మూడ్ నుంచి అలా కాకుండా కొత్తగా క్రియేటివిటీ పెంచుకోవడానికి ఈ రెజిన్ ఆర్ట్లో నేను జాయిన్ అయ్యాను అని చెప్పడం జరిగింది కదా. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మోనికా గారు ఉన్నారు. వారు ఈ వర్క్షాప్లో ఏం నేర్చుకున్నారు, అసలు ఎందుకు ఈ వర్క్షాప్కి అటెండ్ అయ్యారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మోనికా గారు. నమస్తే అండి. హలో. సో ఈ రెజిన్ ఆర్ట్ వర్క్షాప్కి మీరు అసలు ఎందుకు అటెండ్ అవ్వాలి అనిపించింది మీకు? అంటే నేను ఇప్పుడు ఈ మధ్య కొత్తగా రెజిన్ ఇవి ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. సో దీనివల్ల మన మెమరీస్ కూడా ప్రిజర్వ్ చేసుకుంటున్నాం కాబట్టి నేర్చుకొని ఇంకా కొంచెం బిజినెస్గా డెవలప్ చేసుకొని కొంచెం నేను కూడా కమర్షియల్గా పెంచుకొని చేసుకుందామని అనుకుంటున్నాను. ఓకే, అంటే నేను బేసిక్గా ఆర్ట్ టీచర్ అండి. సో దాని పరంగా కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంది. అంటే మీరు అంటే ఒక బిజినెస్ పెడదాము, అదే ఈ కొత్తగా ఉన్న ఈ బిజినెస్ పెడదాము అన్న ఆలోచనతో రావడం జరిగిందా? ఇది బాగుంది అనేసి కొత్తగా ఇది పెయింటింగ్, ఎలాగో పెయింటింగ్ క్యాన్వాస్ అవన్నీ ఇస్తున్నాము, ఇది కూడా ఆర్ట్లో ఒక ఫీల్డే కాబట్టి ఆన్లైన్లో బిజినెస్ లాగా ట్రెండ్ అవుతుంది. సో ఎక్కువ ఏది వస్తుందో అదే మనకి సేల్ అవుతుంది. సో ప్రాఫిటబుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. మరి ఈ 2 days వర్క్షాప్ మీకు ఎలా అనిపించింది? చాలా నేర్చుకున్నాను, బాగుంది. మేడం చాలా ఓపిక్గా బాగా చెప్పారు. నాకు ఒకటికి డౌట్ ఉంటే 2 సార్లు చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా ఈ ఆర్ట్ ఎలా ఉన్నా కూడా మనకి ఒక క్రియేటివ్ నీట్ ఫినిషింగ్, ఒక మార్బుల్ టెక్స్చర్ లాగా వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చూస్తూ టైమే తెలియలేదు, చాలా 3 hours 4 hours అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను దిల్షుక్నగర్లో ఉంటానండి. దిల్షుక్నగర్లో మీకు ఎలా కనెక్ట్ అయింది, ఇది ఉంది ఇక్కడ ఇలా అని ఎలా తెలుసుకున్నారు? ఇన్స్టా పేజ్ ద్వారా చూసానండి నేను. చాలా రోజులుగా ఫాలో అవుతున్నాను. ఇప్పుడు సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ పే చేసి వర్క్షాప్కి అటెండ్ అయితే నేర్చుకొని ఇంకా అనేసి. అండ్ ముందుగా ఎప్పుడైనా మీకు టచ్ ఉందా అండి రెజిన్ ఆర్ట్? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైం. అంటే ఆన్లైన్లో దొరుకుతుంది, కాస్ట్ వచ్చి కొంచెం కాస్ట్లీ అనిపించింది. రెజిన్స్ కానీ సపరేట్గా మెటీరియల్ అయితే తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేసే కంటే తెలుసుకున్నాక కొనుక్కొని ఇంకా ఎక్కువ లెవెల్లో చేసుకోవచ్చు అన్నట్టుగా అది కొనుక్కోకుండా మేడం దగ్గరికి వచ్చి తను అన్ని డీటెయిల్స్గా చెప్పి అన్ని ఏది ఎలా యూస్ చేయాలి అని చెప్తుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ ప్రిఫర్ చేశాను. మీకు ఎలా మీరు చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఏ విధంగా ఉండే? లైక్ ఇట్లా ఫన్ లాగా ఉంది. నేను ఆడుకుంటూ ఇలా పోర్ చేసేస్తూ జస్ట్ ఎంజాయ్ లాగా ఉంది. ఏదో వర్క్ చేస్తున్నట్టు ఫీల్ అనేది అసలు లేదు. ఓకే, ఫస్ట్ టైం చేశారు కదా, ఏమైనా కష్టంగా అనిపించిందా? కొద్దిగా హార్డ్ అయిపోతుందేమో మేడం, మా రౌండ్ వచ్చే వరకు కొంచెము పెయింట్ ఇక్కడ హార్డ్ అయిపోతుందో, 1/2 hour లోపు ఫినిష్ చేయాలి ఇది యాక్చువల్గా. సో అలా అని అనుకున్నాము, బట్ ఓవరాల్గా ఫినిష్ అయితే ఇలా వచ్చింది. బట్ ఇంకా నేర్చుకోవాలి అని అనుకున్నాను. కొంచెం సీ థీమ్లో చేశాను నేను ఇది. ఓకే, అండ్ ఈ థాట్ మీదేనా అండి? ఈ ఆర్ట్ వర్క్ ప్లాన్ అయితే నాది. నేను గూగుల్లో రిఫర్ చేసి మ్యామ్ క్లాక్ థీమ్ ఇచ్చారు. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మంచిగా చేద్దాము అన్నట్టుగా ఇలా తీసుకున్నాను. ఈ థీమ్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటండి? 3 కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ షేడ్స్ యూస్ చేసి చేయొచ్చు అని. ఓకే, అండ్ ఫస్ట్ టైం కదా కొంచెం లైట్ తీసుకుంటే బాగుంటుంది అని. అండ్ ట్రాన్స్పరెంట్ లో వచ్చేసి అంత వర్క్ తెలియదు, నేర్చుకోవడంలో తెలుసుకున్నట్టు. సో దీనికి క్రియేటివిటీ అవసరం అంటారా? ఎవరైనా కూడా చెయ్యాలి వర్క్షాప్ లో అటెండ్ అవ్వాలి అనుకుంటే, లైక్ కొందరు ఫీల్ అవుతూ ఉంటారు నా దగ్గర ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదని, ఇంకొందరు మాత్రం నాకు ఇదో చెయ్యొచ్చా, ఇది నేను చేయగలనా, నేను చదువుకోలేదు అన్న ఫీలింగ్స్ తోటి కొంతమంది ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ రెజిన్ ఆర్ట్ అనేది ఉపయోగపడుతుంది అంటారా మీరు? ఉపయోగపడుతుంది. ఇంకా ఇంకోటి ఇట్లా కాస్ట్ అనేది ఏం లేదు, జస్ట్ నార్మల్గా అందరూ ఆప్ట్ చేయొచ్చు. ఇది అఫోర్డబుల్ ఉంటుంది. కొద్దిగా క్రియేటివిటీ, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. వన్స్ మీరు స్టార్ట్ చేశారంటే ఇంకా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ దీంట్లో ఇంకా చేస్తూనే ఉంటారు. ఓకే, ఏదో ఇంకా బోరింగ్ అన్నట్టు కూడా అస్సలు ఉండదు. ఓకే, అండ్ మీరు చెప్పారు కాబట్టి లైక్ నేను ఒక బిజినెస్ పెడదాము అని చూస్తున్నాను, ఇదే మంచిగా అనిపించింది, సో దాని గురించి బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చెయ్యాలి, సో అందుకే అటెండ్ అయ్యారు అన్నారు కాబట్టి లైక్ ఎలా పెడదాం అనుకుంటున్నారు అండ్ ఏం ఐడియా ఉంది మీకు ఫర్దర్గా? ఫస్ట్ బల్క్లో కొద్ది క్వాంటిటీగా తీసుకుంటాను, ప్రోడక్ట్స్ అన్ని తీసుకొని. ఫస్ట్ మనం ఏదైతే శాంపుల్గా కొన్ని చేస్తే తర్వాత ఆర్డర్స్ వస్తాయి. అవును, ఆన్లైన్లో చేస్తాను, ఈవెంట్స్లలో ప్లాన్ అనుకుంటున్నాను. అలా మేబీ ఫస్ట్ అయితే ఇన్స్టాలో అయితే, ఆన్లైన్లో సేల్ అవి కొంచెం పబ్లిసిటీ అవుతేనే
ఏదైనా క్లిక్ అవుతాం మనం. టైం ఖచ్చితంగా. పడుతుంది, వెంటనే అయితే బిజినెస్ మనకి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ ఫస్ట్ ప్రాక్టీసింగ్. ఓకే. ఆ దాన్ని నచ్చి ఒకరు కాకుండా ఇద్దరు వచ్చేస్తారు వెంటనే. అండ్ మరి మార్కెటింగ్ ఎలా చేద్దాం అనుకో దానికి సపోర్ట్ ఇస్తాను అని చెప్పడం జరిగిందా ఏమన్నా? లైక్ మేడం అయితే చెప్పారు, ఇలా ఇన్స్టాలో ఫస్ట్ సోషల్ మీడియా మన పబ్లిసిటీ ద్వారానే తెలుస్తుంది. అంటే మన టాలెంట్ అనేది చూపిస్తే తెలిసి వస్తారు. మనకి ఇంకా షో చేయాలి, మనం చూపించాలి, ఇలా చేస్తాము, ఇలా మెమొరబుల్గా సేవ్ చేసుకోవచ్చు, దీని టెక్స్చర్ ఇలా ఉంది అనేది తెలుస్తుంది. ఓకే. అండ్ ఫర్దర్గా ఎవరైనా కూడా ఈ రెజిన్ ఆర్ట్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు ఒక బిజినెస్ ఆపర్చునిటీగా కూడా ఇది ఉపయోగపడుతుంది అని ఎవరైనా వచ్చిన వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారండి? ట్రై చేయమని చెప్తాను మ్యామ్. ఓకే. ట్రై ట్రై చేయొచ్చు. చేయొచ్చు. బిజినెస్గా అంటే యా షూర్, ఇట్ విల్ టేక్ టైమ్ బట్ డెఫినెట్లీ విల్ క్లిక్. ఓకే. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మీరు మొదలు పెడదాను అని అంటున్నారు, అనుకున్నాను. అంతేనా? అవును. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ Thank బ్యాచ్ you so much. మంచిగా హిట్ అయ్యి సక్సెస్ అయింది, మంచి ఫీడ్బ్యాక్ కూడా మనకి రావడం జరిగింది. అండ్ చాలా మంది కూడా ఇంకా మనని ఈ రెజిన్ ఆర్ట్ క్లాస్ గురించి ఎంక్వైరీస్ అయితే చేయడం జరుగుతుంది, నెక్స్ట్ ఎప్పుడు క్లాస్ అని. సో దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా మనకి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి జనవరి 6th and 7th మనం కండక్ట్ చేస్తున్నాము రెజిన్ క్లాసెస్. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనమే ఫ్రీ మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తాము మన స్టూడెంట్స్కి. అండ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి సర్టిఫికేషన్ అన్నది ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం క్లాసెస్ అటెండ్ అవుతే వీళ్ళకి మనం కంప్లీట్ గైడెన్స్ అన్నది ఇస్తాము. బిజినెస్ ఎలా సెటప్ చేయాలి అండ్ ప్రమోషన్స్ ఎలా చేయాలి, బిజినెస్ రన్ ఎలా చేయాలి అన్నది చెప్తాము. అండ్ మనకి ఆల్మోస్ట్ ఈ బ్యాచ్లో అటెండ్ అయిన స్టూడెంట్స్ 8 months వరకు వాళ్ళకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఏ డౌట్స్ ఉన్నా కూడా మాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే మన టీం రెస్పాండ్ అవుతారు. ఆర్ఎల్స్ పర్సనల్గా నేనే మీకు రెస్పాన్స్ ఇస్తాను. అండ్ మీకు ఇంకా క్లాసెస్ గురించి ఏమైనా డౌట్స్ కానివ్వండి అలా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి ఈ రెజిన్ ఆర్ట్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకున్న దాని గురించి పూర్తి వివరాలు మీకు కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ.